నమస్కారం. మనం అనుకున్నట్టుగానే ఒత్తిళ్ళ యొక్క ప్రహసనాన్ని పూర్తి చేసుకొని, ఈరోజు సరదాగా, హాయిగా ఆడుతూ, పాడుతూ ఆహ్, అక్షరాలను చేరుస్తూ, అది కూడా ఒక చిన్న నియమంతో అంటే ఇచ్చిన పదానికి ముందర ఒక అక్షరాన్ని చేర్చి ఒక పదం చేయటము, ఆ పదానికి చివర ఒక అక్షరాన్ని చేర్చి పదం చేయటం అని చిన్న ప్రహసనంతో ఈనాటి ఎపిసోడ్‌ని ప్రారంభిద్దాం. అందరూ కూడా అత్యుత్సాహంతో వచ్చేసి కొత్త కొత్త పదాలకి రూపకల్పన చేస్తారని ఆశిస్తూ నేను ఈ వినూత్న ప్రయోగానికి ఈరోజు మీతో పంచుకోవడానికి ముందుకొచ్చాను. రండి. ఇక్కడ ఇది మొదటి విభాగము, ఇది రెండవ విభాగము, ఇది మూడవ విభాగం. 3 విభాగాలు ఉన్న ఈ ప్రహసనంలో ఒకటే పదము 3 చోట్ల కూడా ఇవ్వబడుతుంది. మొదటి విభాగంలో ఏ పదం అయితే ఉందో రెండో విభాగంలో కూడా అదే పదం ఉంటుంది, మూడో విభాగంలో కూడా అదే పదం ఉంటుంది. అయితే మనం చేయాల్సిన పని ఏమిటంటే ముందు వెనుక అనేది ఈ శీర్షిక యొక్క పేరు. ఈ ఇచ్చిన పదానికి ముందర ఒక అక్షరాన్ని చేర్చి మరి ఒక అర్థవంతమైన పదాన్ని చేర్చడం ఒకటైతే, పదము వెనుక ఒక అక్షరాన్ని చేర్చి ఇంకొక అర్థవంతమైన పదాన్ని చేయటం ఇంకొక అక్షరం. అంటే మళ్ళీ ఒకసారి క్లుప్తంగా మాట్లాడుకుందాము. 3 విభాగాలు ఉంటాయి. 3 విభాగాల్లో కూడా ఒకే పదం ఇవ్వబడుతుంది. రెండో విభాగంలో ఆ పదానికి ముందర ఒక అక్షరాన్ని చేర్చి సమర్థవంతమైన ఇంకో పదాన్ని తయారు చేయాలి. మూడవ విభాగంలో పదము వెనుక ఒక అక్షరాన్ని చేర్చి సమర్థవంతమైన పదాన్ని తయారు చేయాలి. దీనికి మాకు అసలు ఏ అక్షరాల సహాయం అక్కర్లేదండి, మాకు చాలా బాగా పదజాలంతో పరిచయం ఉంది, మేము ప్రావీణ్యత కలవాళ్ళము, మేము చేసేస్తాము అంటే చెయ్యొచ్చు. కాదండి, చిన్నవాడి సహాయాన్ని తీసుకుని ఆ అక్షరాలను తీసుకుని వాటితో మేము పదాలు చేస్తాము అంటే కూడా అభ్యంతరం లేదు. 2 విధాలుగాను చేయొచ్చు. అయితే మనం బోర్డు మీద రెండవ విధానాన్ని అవలంబించి ఏ విధంగా పదాలు వస్తున్నాయి అనేది గమనిద్దాము. రండి. ఇక్కడ మొట్టమొదటి ఇచ్చిన పదము పద. రెండో దాంట్లో కూడా ఇచ్చిన పదము పద. మూడవ విభాగంలో ఇచ్చిన పదం కూడా పద. ఒకటే పదము 3 విభాగాల్లో కూడా ఇవ్వబడింది. మనకి సహాయకారిగా ఉండేటందుకు ఒక 4 అక్షరాలు ఇక్కడ మనకి ఇవ్వబడ్డాయి. ఈ అక్షరాల సహాయంతో మనము ఈ విభాగంలో ఈ స్థానంలో ఆ అక్షరాన్ని చేర్చాలి, ఈ విభాగంలో ఈ స్థానంలో ఆ అక్షరాన్ని చేర్చాలి. అది సమర్థవంతమైన పదం వచ్చేప్పుడు ఒకటో అక్షరం రావచ్చు, రెండో అక్షరం రావచ్చు, మూడో అక్షరం రావచ్చు, 4వ అక్షరం కూడా రావచ్చు. ఈ 4 అక్షరాల్లో ఏదో ఒక అక్షరము మన నిబంధనలకు సహాయకారిగా ఉండటం మాత్రం నిజం. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పద అనే పదం వచ్చింది, ఇక్కడ కూడా పద ఉంది. కానీ మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఇక్కడ ఒక అక్షరాన్ని తెచ్చిపెట్టి ఇంకో పదాన్ని చేయాలి. ఆ పదము అర్థం ఇచ్చేదిగా ఉండాలి. అయితే ఇక్కడ 4 అక్షరాలు. పదానికి ముందర ఆ చేస్తామనుకోండి, ఆపద, డేంజర్, ప్రమాదం. కాబట్టి ఒక్కొక్కసారి మనం చాలా లక్కీగా మొట్టమొదటి అక్షరమే సెట్ అయిపోతుంది. ఇక్కడ కూడా అది జరిగింది. ఇప్పుడు ఈ రెండవ విభాగంలో ఏం చేయాలి? మొదటి విభాగంలో ముందర ఇచ్చాము, రెండవ విభాగంలో ఇక్కడ చేర్చాలి అక్షరాన్ని. ఇక్కడ చేర్చాలి అంటే ఆల్రెడీ మనం ఈ ఆ అనే పదాన్ని ఆ అనే అక్షరాన్ని తీసేసుకున్నాం, అది వచ్చి అక్కడ చేరింది. ఈ మూడిట్లో ఒక అక్షరము
దీన్ని సమర్థవంతమైన పదం చేయడానికి సహాయపడుతుంది. ఆ అక్షరము ప ద ద ఏం విన్నట్టు లేదు. పదద ప ద ప అది కూడా విన్నట్టు లేదు. ఇదో సంగీతంలో సాన్నిధ అలాగా ఉంది. ప ద వి పదవి పోస్ట్ హోదా. కాబట్టి ఈ అక్షరాన్ని ఇక్కడ తొలగించేది ఈ విధంగా మారుతుంది. అంటే పద అనే పదాన్ని మనం తీసుకుని మొట్టమొదట ఆ అనే అక్షరం చేసి ఆపద అనే పదం తయారైంది. ఇక్కడ వి అనే హల్లు చేరి పదవి అనే ఒక పదం తయారైంది. అదేవిధంగా దండ 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 దీనికి ప్రథమ స్థానంలో మనం చేస్తాం. నా దండ రావట్లేదు. దం దండ రావట్లేదు. కై దండ కై అంటే చెయ్యి, చేత్తో దండలాగా చేయటము, నమస్కారము. కాబట్టి ఇక్కడ కై అనే అక్షరం వచ్చి కై దండ అనే అర్థాన్ని తెలుస్తుంది. నమస్కారము. ఇక్కడ కూడా మళ్ళీ దండానే ఉంది. ఈ కై ఆల్రెడీ అయిపోయింది. దండ నా దండన శిక్షించటము. దీంతో దండన అనే పదం ఉంది. మూడోది కల. కలలో ఇక్కడ ఆ ఈ లి క లి క దీనిలో మొట్టమొదటి అక్షరంగా ఏం చేస్తున్నప్పుడు ఇక్కడ ఆ కళ, ఆ ప్రత్యేకమైన కళ ఏంటో దాని గురించి చెప్తాం. ఇప్పుడు చివరి స్థానంలో కళ 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 ఇది ఒక పదం వస్తుంది. ఇంకో పదం కూడా వస్తుంది. కళ కలప కలప. దానికి రెండు పదాలు వస్తున్నాయి. కలక నెప్పి కంట్లో, కలప గుడ్డు, చెక్క అనే అర్థాన్ని తీసుకోవాలి. అదేవిధంగా నవ. ఈ నవకి ఇక్కడ ముందర ఒక అక్షరాన్ని చేర్చాలి, ఇక్కడ చివరి ఒక అక్షరాన్ని చేర్చాలి. నవ లేదు, నవ లేదు. మానవ ఒక పదం. నవ నవ నా లేదు, నవ లేదు, నవమి 9వ రోజు. ఒక తిథి, తిథిని చెప్పేది మాసేది మానవగా వస్తుంది. మీ అనేది చెది నవమి అనే ఒక తిథిని చెప్తుంది. ఇక్కడ ఏమేమున్నాయి? ఇక్కడ ఏం చేయాలి? ముందు ఆకలి అయిపోయింది, ఫస్ట్ వచ్చేసింది. కలిక లేదు, కలిత లేదు, కలిలి లేదు. కలిగి కలిగి పిలికల కలిగి మాకు మేనత్త 3. అదేవిధంగా గడ, ఇక్కడ గడ గా తీసుకున్నాం అనుకోండి, గగడ రాదు. మీగడ పాల మీద ఉండే మీగడ వచ్చింది. మళ్ళీ గడ, గడడ రాదు. గడప, అదేవిధంగా పత్తి. పత్తి ముందు పా వచ్చింది, పపతి అనేది లేదు.
టీ వచ్చింది. విభక్తి అనేది కూడా లేదు. అప్పుడు ఏమొచ్చింది? తా వచ్చింది కాబట్టి తాపతి తపస్సు చేసుకునేవాడు. ఇప్పుడు తా కొట్టేస్తాం, ఎందుకంటే తా ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ మూడే అక్షరాలు ఉన్నాయి. పత్తి ప అనేది లేదు. పసిడి బంగారము. అదేవిధంగా రాయి అనేది చివరిగా. రాయిలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. తీరాయి అనేది తా తీసుకున్నాం అనుకోండి, తారాయి పసివరాలు. ఇప్పుడు ఇక్కడ చేయాలి అక్షరం. మళ్ళీ ఒకటి లేదు. టీఈ రా అని మూడే ఉన్నాయి. రాయి రాయితీ. సబ్సిడీ అంటాం కదండి. తారాయి ఈ విధంగా ఇచ్చిన పదానికి ముందర ఒక అక్షరాన్ని తెచ్చి కొత్త పదాన్ని తయారు చేయడం, పదము వెనుక ఒక అక్షరాన్ని తెచ్చి ఇంకో కొత్త పదాన్ని చేయడం, ఇలా ఆడుతూ పాడుతూ తమాషాగా సరదాగా చెప్పుకుంటే తెలుగు తల్లికి సంపెంగ పువ్వులైపోయి సువాసనని వెదజల్లుతూ ఉంటాయి. మీకు కనుక ఇంకేమైనా పదాలు తెలిస్తే ఇలాగే ముందర ఒక అక్షరాన్ని చేసి చివరికి ఒక అక్షరాన్ని చేసి కొత్త పదాన్ని తయారు చేయగలిగితే మీరు కామెంట్స్ రూపంలో పెడతారని ఇప్పటికి నేను సెలవు తీసుకుంటాను. మళ్ళీ ఎపిసోడ్లో ఇదే విధంగా పదాలతో చేస్తున్న పదనిసలు అంటే సరిగమ్మ పదనిసలాగా పదాలు ఏమేమి సరదాగా చేస్తున్నాయో పదాల సరదాలని గమనిద్దాం. అప్పటి వరకు ఉంటానండి. నమస్తే. జై తెలుగు తల్లి.